ఏలూరు జిల్లా ఎన్డీఏ పార్టీ నాయకుల అభ్యర్థులు కలిసి ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల చెక్కులు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల నందు 35,374 మంది ధాన్యం రైతులకు 674.7 కోట్ల రూపాయలు బకాయిల చెల్లింపు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో గత ప్రభుత్వం 84,724 రైతులకు కట్టని 1674.47 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం తీరుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కామినేని శ్రీనివాస్, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు, ఏలూరు శాసనసభ్యులు భడేటి రాధాకృష్ణ, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, ఉంగుటూరు శాసనసభ్యులు ఉత్సపట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో సుమారు 674 కోట్ల రూపాయల్ని ఈరోజు చెక్కుల రూపంలో ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వానికి ముందుగా రైతుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మళ్లీ సీజన్ కి ఇలాంటి పొరపాట్లు జరగకుండా తప్పకుండా ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని రైతులు ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగేటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తామని ప్రతి ఒక్క రైతులకి హామీ ఇస్తున్నాం. అలాగే ముఖ్యంగా రైతులు దేశానికి వెన్నుముక అంటారు. ఈరోజు రైతు ఎన్ని విధాలుగా కష్టపడి ఎరువులు అప్పు తీసుకొని అలాగే విత్తనాలు అప్పు తీసుకొని పండించిన పంటకి